మీ నమ్మకాన్ని తారకుడు వమ్ము చేయుడు కనుక అతన్ని సన్మార్గవర్తనుణ్ణి చేయండి. దివిజవైరమ్మాని అమరావతి విడిచి సోణితపురం చేరమనండి. జ్ఞాతుల మధ్య సంధి కుదర్చండి. ఈ రాయబారానికి తమరే తగినవారు. సకల దేవతా ప్రీతికరమైన విషయం. తారకుడికి హితోపదేశం చేస్తాను. నా మాట విను. అమరావతిని దేవతలకు అప్పగించు. పదే పదే హితోపదేశం చేస్తున్న మీ మాటను తృణీకరించడం మాకు తగదు. మీ హితవచనాలు శిరసావహించడమే మా ధర్మం. మేమీ నగరాలను విడిచి మా నగరిలో దైత్య సామ్రాట్టుగా నిలుస్తాను. పగను అణుచుకోవడం శుభం అని, పగతో పగను సాధించలేమని, ఓడిన వాడికే రాజ్యభిక్ష పెట్టడం వీరలక్షణమని భావించాను. లెస్సైన మాట. మహేంద్రుడిప్పుడు సురాధిపతి, కాని అతని వైభవం నీ దయాభిక్ష. అది ఒక్కటే అసుర శౌర్య ప్రతాపాల ప్రతీక. నిన్ను అభినందిస్తున్నాను. మనం ఇంకేం చేయగలం? ప్రాప్తం ఇంతే అనుకుని కుమిలిపోతూ ఉండాలి. పరాంగి, అది అసుర జాతికి అవమానం. పగ పగ పగ. నా సవతి బిడ్డలతో సమానంగా నా పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు పరంపరగా పాలనాధికారులై దిగ్దిగంత యశో విరాజితులై సుర విజేతలై సుఖభోగాలు అనుభవించాలి. ప్రభు పరమేశ్వర, తమ పదదాసుడు హిమవంతుడు సతీసుత సమేతంగా తమ దర్శనానికి వచ్చాడు. అనుగ్రహించండి. స్వామి, మొక్కులందుకునే ఇలవేల్పు ఇంటి ముంగిట వచ్చి నిలిచినట్లు తమరు మా ఓషధీ ప్రస్థానికి దయచేశారు. ఎన్నెన్ని జన్మలకైనా తమ సేవాభాగ్యం లభించదు. మీ చరణసేవ కోసం నా తనయ వచ్చింది. ప్రభు దయామయ, అనుగ్రహించి ఆమె సేవలు అంగీకరించు స్వామి. పార్వతి, శంకర, లోక శుభంకర, మాకు నీ సేవాభాగ్యం ప్రసాదించు ప్రభు. నిత్యం నీ సేవలు చేసే అదృష్టం కలిగించు స్వామి. నగాధిరాజా, మేం తపోదీక్షలో ఉన్నాం. పలువురి రాక మా ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. నీవు ఒంటరిగా అప్పుడప్పుడు మా దర్శనానికి రావచ్చు. నీవు మాత్రమే రావచ్చు సుమా. కుటుంబంతో వద్దు, రావద్దు. జగదీశ్వర, ఏమిటి నిర్దాక్షిణ్యం, ఏమిటి కాఠిన్యం? నిన్ను దర్శించి సేవించి తరించాలని తప్పించే నా తనయ,
తమ దర్శనానికి ఎందుకు రారాదు స్వామి? మహేశ్వర, తమ సేవలకు ఈమె తగదా? హిమవంత, పార్వతి తగదనలేదు. యోగులు స్త్రీలకు దూరంగా ఉండాలి. తరుణుల సాన్నిధ్యం తపోభంగకారి. మాయాతీతులకు మాయాస్వరూపిణుల సాన్నిహిత్యం తగదు తగదు తగదు. తపోనిధి స్వామి, లోకసామాన్యమైన తాపసుల మాటను సెలవిచ్చారు మీరు. కాని అది తమ విషయంలో చెల్లునా? నిగ్రహంతో నిశ్చలంగా తపించే తమ తపస్సుకు ఎవ్వరూ భంగం కలిగించలేరు. బాలామణి, నాలుకలు చాచి మండే అగ్నిచెంత నవనీతం కరిగిపోదా? తరుణీమణి సన్నిధి యోగులకు జ్వలించే అగ్నిహోత్రమే. లోకేశ్వరేశ్వర, అది సాధారణ యోగుల విషయంలో నిజం కావచ్చునేమో, కాని అసాధారణ యోగుల విషయంలో కాదు. అందున తమరు యోగేశ్వరేశ్వరులు. నన్ను తిరస్కరించాలని ఇలా అంటున్నారు అంతే. తరుణీమణి, నిన్ను నీ సేవలను కాదంటున్నది నీ వలన కాదు, అది నాకోసమే సుమా. జగదీశ్వర, అగ్నికి చెదలంటుతాయా స్వామి? ఏదో మిషతో నన్ను మీ సేవాభాగ్యానికి దూరం చేయక అంగీకరించండి. రమణీమణి, తాపసుల సేవ సులభం కాదు, సుఖకరమూ కాదు. అనుక్షణం అడుగడుగున అగ్ని పరీక్ష సుమా. పరమేశ్వర, మీ అనుగ్రహం లభించాలే కాని అదేం కష్టమూ కాదు, కఠినమూ కాదు, ఆనందకరం. మాటలతో మా మదిని మెప్పించావు సుమా. గిరిరాజపుత్రి, నీ దీక్ష యోగ్యత పరిశీలించాలని పరీక్షించాలని ప్రశ్నించాను. నీ మనసు గ్రహించాను. పర్వతరాజా, పార్వతి విహిత సేవలను అంగీకరించాను. ఒక పూజా పుష్పాన్ని సమర్పించి మేమంతా తరించాం ప్రభు. మా ఏలుబడిని గురించి లోకేశులు, లోకస్థులు, లోకపాలకులు ఏమనుకుంటున్నారు క్రౌంచాసురా? తమ పరిపాలన మహేంద్రుని పాలన కన్నా మిన్నయని, సూర్యచంద్రులు వాయువగ్నులు తమ ఆజ్ఞావర్తులై చెలించుట వలన సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తున్నాయని ప్రజలు వేణుళ్లా తమను కొనియాడుచున్నారు ప్రభు. అసురుల ఔదార్యాన్ని, పరిపాలనా దక్షతను అన్ని లోకాల వారు గుర్తించారు. కానీ మా మాతృమూర్తి మాపై కినుక వహించినట్లు గోచరిస్తుంది. జయము జయం మహాప్రభు. తమ మాతృమూర్తి పితామహి తమరిని సత్వరమే వారి దర్శనానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు. పితామహి నమో నమః. భగభగమండే వనంపై వర్షం కురిసినట్లుగా ఉంది నీ రాక. రాక రాక వచ్చిన పౌత్రుణ్ణి పలకరించే తీరిదేనా అనుకుంటున్నావా? పితామహి, నీకింకా పితామహి తల్లి గుర్తున్నారా తారక? అదేం మాట! తల్లిని పితామహిని మరిచే కృతజ్ఞుడినా నేను? కృతజ్ఞత కృతజ్ఞత ఎందుకులే అంతంత మాటలు. ఎక్కడో అమరావతిలో సుధర్మలో వజ్రసింహాసనంపై కొలువుదీరి అచ్చరల నృత్యగాన వినోదాలలో ఒలలాడే నీకు మేం గుర్తుంటామా? అమ్మా, పితామహికి మాపై ఎందుకింత ఆగ్రహం వచ్చింది? ఆగ్రహం కాక ఆనందంగా ఉంటుందా కుమారా? మా మనసు నొచ్చేలా చేసి మళ్ళీ ప్రశ్నిస్తున్నావా? నీకు ఆ వైభవం అక్కర్లేకపోవచ్చు,
వారితో సమరసభావం వాంఛించనవచ్చు. కాని నేను మీ తల్లి మన గురువులు ఆశించిందేమిటి? మా ఆశలు నెరవేరి మేము ఆనందించే వేళ నువ్వు చేసిందేమిటి? పితామహి, నీవు శాసిస్తే నేను మీరగలనా? నా తల్లి ఆజ్ఞాపిస్తే ధిక్కరించగలనా? నా తండ్రి ఆనతిని తృణీకరించగలనా? మా పితామహుడు కశ్యప ప్రజాపతి శాసనాన్ని నేను తలదాల్చక మానగలనా? సాక్షాత్తు ఆ సృష్టికర్త, ఆ బ్రహ్మ, నే కోరిన వరాలిచ్చిన ఆ కులదైవమే వచ్చి తానై హితోపదేశం చేస్తే ఎలా కాదనగలను? తండ్రైనా, తాతైనా, ముత్తాతైనా, ఆచార్యుడైనా, పరమాచార్యుడైనా కపటభావంతో కోరిన దానిని కాదనటం దోషం కాదు, పాపం కాదు. గతం నాస్తి నశోచామి. ఇప్పుడు నీవు నా ఆశయం నెరవేర్చాలి. బ్రహ్మకిచ్చిన మాట తప్పడం తప్ప మరేదైనా మాకు శిరోధార్యమే. బ్రహ్మకే కాదు, ఆ బ్రహ్మను కన్న తండ్రి విష్ణువుకిచ్చిన మాటైనా తప్పవచ్చు. వారిజాక్షుల విషయంలో, వైవాహిక సంగతుల్లో, ప్రాణ విత్త మానభంగ సమయాల్లో బొంకవచ్చు. అప్పుడబద్ధమాడినా, ఆడి తప్పినా తప్పు కాదని శుక్రనీతి. ఆ నీతిని అనుసరించమని నా శాసనం. మాత, నీ శాసనాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాను. కానీ తిరిగి జైత్రయాత్ర సాగించి ఇంద్రాదుల నగరాలను కొల్లగొనలేను. ఆ అవసరం లేదు. తారక, పాలించడానికి అమరావతి అక్కర్లేదు, శోణితపురం చాలు. దిక్కు మొక్కు లేని దిక్పాలకులను సాధించి బాధించి ఏం లాభం? తల్లిని దండించే కన్నా ఆమె ఎదుట ఆమె సంతానాన్ని వేధిస్తే అది ఆమెకు మిక్కిలి బాధాకరం. అవునవును. దేవతలు యజ్ఞ యాగాదులతో ప్రీతులవుతారు, అర్చనలతో ఆరగింపులతో ఆనందిస్తారు, పతివ్రతల నిష్టలతో తృప్తి పడతారు, శిశువుల శాంతి జీవనంతో సంతోషిస్తారు. అది పాలక లక్షణం, ప్రభుధర్మం. ఆ పాలకులు, ఆ ప్రభువులు తల్లడిల్లేలా, దేవ బ్రాహ్మణ పతివ్రత శిశు రోదనలతో రోదసి దద్దరిల్లేలా వేధించు. లోకాల్లో శాంతి ఉండరాదు, సుఖం ఉండకూడదు. ఆ ఇంద్రుడు గిజగిజలాడాలి. మాత, అది నిష్కారణ నిష్కరుణ వేధ. అయినా అది కర్తవ్యంగా భావించి నిర్వహిస్తాను. కానీ దాని వలన ప్రయోజనం? దేవతలకు నిలకడ ఉండకూడదు, దేవనాథుడికి చిత్తశాంతి ఉండరాదు. నాయనా, శాసనధిక్కారం పాలకుల పాలిటి మారణాస్త్రం. అది ప్రయోగించు, విజయం సాధించు. కపటులైన దేవతల ఆట కట్టించు. నీ ఆనతి ప్రత్యక్షరం పాలిస్తాను. విజయీభవ. దిగ్విజయీభవ. తారకుని దౌర్జన్యం శృతిమించింది. ధాత ఇచ్చిన వరంతో దేవ బ్రాహ్మణులను, పతివ్రతలను, తాపస్సులను వేధిస్తున్నాడు. దీనికి తరుణోపాయం తమరే సెలవివ్వాలి. మహేంద్ర,
బ్రహ్మ తారకుడికి వరమిచ్చినప్పుడే హెచ్చరించాడు, వరగర్వంతో విర్రవీగితే పతనం తప్పదు అని. నేడు తారకుడు గో బ్రాహ్మణ పతివ్రతా శిశువుల పట్ల కావిస్తున్న అకృత్యాలు అతని పాలిట మృత్యుకారకాలు కాగలవు. వరగర్వాంధుడైన తారకుడు ఇది గమనించకున్నాడు. అతని ప్రమత్తతే మనకు అప్రమత్తత కావాలి. శివ కళ్యాణానికి నాంది పలకడమే మన తక్షణ కర్తవ్యం. ఈ సమస్యకు అదొక్కటే పరిష్కారం. చక్కని పరిష్కారం గురుదేవా. సతీ వియోగంతో శివుడు హిమాలయాలు చేరాడు. సతీ పార్వతిగా జన్మించి శివుణ్ణి సేవిస్తుంది. వారి మధ్య అనురాగం జనించి వివాహం జరగాలి. ఆపై కుమార సంభవం, తారక వధ. ఈ సంధానానికి తగినవాడు మన్మథుడు. మదన, మన్మథ, రతిపతి. మదన, 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 మన్మథ, 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 రతిపతి, రతిపతి, రతిపతి. ఏమిటది ప్రభు? అది అమరేంద్రుని పిలుపు. గ్రహించాను ప్రభు. కాని ఏమిటి హఠాత్ ఆహ్వానం? ఏమిటి రసభంగం? ప్రియే, మన్మథ ప్రియే, 60 ఘడియలు ఆనందరసార్ణవంలో వాలలాడే మనకు రసభంగమా? ఇది ఉత్ప్రేరకమేలే చెలి. ఎలా స్వామి? ఇప్పుడు మహేంద్రుని ఆహ్వానంతో నేను సురలోకం వెళ్ళి వస్తానా? మనకు తాత్కాలిక వియోగం. పునరాగమనంతో పునఃసమాగమనంలో ఆనందం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం అవుతుంది కదా. మన సంతోషానికి ఇప్పుడిది ఆటంకమే కదా స్వామి? ఆటంకం కాదు, ఆనందవర్ధకం. మరి వెళ్ళిరానా? దేవనాథుడి పిలుపు కదా. ఆలసించిన ఆజ్ఞాభంగంగా అమరనాథుడు ఆగ్రహించగలడు. చిలుక వాహనానికి శీఘ్రగతిని నిర్దేశించండి. మీ వియోగం క్షణమైన యుగంలా ఉంటుంది స్వామి. ఇలా వెళ్ళి అలా దర్శించి ఇక్కడే ఉన్నట్టుగా ఇప్పుడే తిరిగి వస్తాను. నీవు శృంగార కేళిలో చెదిరిన నీ నుదుటి బొట్టు ముకురంలో చూసుకుని చక్కదిద్దుకునేలోగా నీ సన్నిధిలో వాల్తాను. స్వాగతం, ఘన స్వాగతం. పాదపూజలు చేసే పార్వతి అందచందాలకు పరమశివుడి నిగ్రహం సడలాలి. శివుడికి పార్వతిపై అనురాగం జనించి ఆమె పాణిగ్రహణం చేయాలి. ఆపై శివకుమారుని చేతిలో తారకుడు మరణించాలి. దేవమానవులు సంతసించాలి, సుఖశాంతులతో జీవించాలి. పరమేశ్వరుడు వియోగంతో తాత్కాలిక విరాగి అయ్యాడు. ఆ విరాగి మనసున ఈ మన్మథ బాణాలు సరాగాలను జనింపచేసి పార్వతిపై అనురాగధారలను వర్షింపచేస్తాయి. స్వామి, నా మాట వినండి. ఈ పూనిక విడవండి. శివుడితో తలపడకండి. శివుడే కాదు, మరెవ్వరైనా నా శర పరంపరల ధాటికి సజ్జలించి అంజలించి అతివల అందచందాలకు బందీలు కావాలి. అందరితో సాటిగా ఆ రుద్రుణ్ణి అంచనా వేయడం ఆత్మవంచనే. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం
పంచవక్త్రం త్రినేత్రం నానాలంకారయుక్తం